రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 396తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. ఒక కంపెనీ కేవలం ₹1000 మనకి TWS వైర్లెస్ బడ్స్, అది కూడా బ్లూటూత్ 5.0 టెక్నాలజీ 24 అవర్స్ బ్యాటరీ బ్యాకప్తో మన ముందుకి అఫీషియల్గా ఈ రోజు ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఎట్టకెలకి పోకో కంపెనీ పోకో M2 Pro మొబైల్ ఫోన్ని అఫీషియల్గా ఈరోజు ఇండియాలో రివీల్ చేసింది. ఇది ఒక రకమైనటువంటి మిక్స్డ్ మొబైల్ ఫోన్ అని కూడా మనకోవచ్చు. అండ్ OnePlus Nordకి సంబంధించినటువంటి లాంచ్ డేట్తో పాటు దీని రిటైల్ బాక్స్ కూడా అఫీషియల్గా కంపెనీ లీక్ చేయడం జరిగింది. మరి న్యూస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. టెక్నిక్ స్టార్ట్ చేయబోయే ముందర నిన్న నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించిన రిజల్ట్ని అయితే మనం చూసేద్దాం. సో వాట్ ఈస్ యువర్ గెస్సింగ్ ప్రైస్ ఆఫ్ పోకో M2 Pro అని చెప్పి నేను అడగడం జరిగింది. అది కూడా బేస్ వేరియంట్, ఏ బేస్ వేరియంట్ లాంచ్ చేసినా దాని ప్రైస్ ఎంత ఉండొచ్చు అని చెప్పి. సో 13,999 లేదా 14,999 లేదా 15,999 లేదా 17,000 అంటే 16,999 అని చెప్పి నేను అడగడం జరిగింది. ఆల్మోస్ట్ 65% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కరెక్ట్గా గెస్ చేశారు 13,999 అని చెప్పి. ఇక 21% 14,999 అని, అలాగే 15,999 అని 7%, అలాగే 16,999 అని 7%. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మంచి ప్రైజింగ్లో తెచ్చారు. కాకపోతే బేస్ వేరియంట్ 664 తీసుకొచ్చా బాగుండేది, 464 తీసుకొచ్చారు. అదొక్కటే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. లేదా అట్లీస్ట్ ఎక్స్క్లూజివ్ కార్డ్ ఆఫర్స్ తీసుకొచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, OnePlus Nord యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది? 25,000, 26,000, 27,000, 28,000? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి పోస్ట్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అని దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటి న్యూస్ మనం పోకో నుంచి స్టార్ట్ చేద్దాం. పోకో ఎట్టకేలకి ఈరోజు మరొక మిడ్ రేంజ్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ని అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి Redmi Note 9 Pro ప్లస్ గ్లోబల్లీ వీళ్ళు లాంచ్ చేసినటువంటి Redmi Note 9 Pro ఏదైతే ఉందో ఈ రెండింటి యొక్క హైబ్రిడ్ మొబైల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు మిక్స్ చేస్తే ఏ విధమైన మొబైల్ వస్తుందో సేమ్ అదే విధంగా. సో దీంట్లో Qualcomm Snapdragonకి సంబంధించినటువంటి 720G ప్రాసెసర్ రావడం జరుగుతుంది. 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి డాట్ నాచ్ డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే రావడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉండదు. అలాగే రేర్ వచ్చేటప్పటికి 48+8+5+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ 5030 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం మరొక విశేషం. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో దీంట్లో బేస్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో కేవలం 14,000 అంటే 4+64GB, అలాగే 15,000 వచ్చేటప్పటికి వీళ్ళు 6+64GB, అలాగే 17,000 వచ్చేటప్పటికే వీళ్ళు 6+128GB వేరియంట్ అయితే మన ముందుకి అఫీషియల్గా ఈ మంత్ 14వ తారీఖు నుంచి వీళ్ళు రివీల్ చేయడం అయితే జరిగింది. నాకైతే పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ ఏం కనపడలేదు. కాకపోతే మనకి Redmi Note 9 Pro ఏదైతే ఉందో దాని అప్గ్రేడెడ్ వేరియంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే దీన్ని Redmi Note 9 Pro సిరీస్ అని పిలిచినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ వన్ ఆఫ్ ద మంచి విషయం ఏంటి అంటే ఇందులో మనకి MIUI కాకుండా పోకోకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ స్కిన్తో వస్తుంది కాబట్టి Android 10 బేస్డ్ దీంట్లో మనకి యాడ్స్ రావు. అదొక్కటే మెయిన్ అడ్వాంటేజ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇకపోతే మీకు ప్రైజింగ్ ఏమనిపించింది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. మనకి OnePlus నుంచి OnePlus Nord దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని నిన్న వీళ్ళు రివీల్ చేయడం అయితే జరిగింది. సో ఈ మంత్ 21st నాడు అఫీషియల్గా దీన్ని రివీల్ చేయబోతున్నారంట. ఇక వీటితో పాటు మరికొన్ని ఫీచర్స్ని కూడా మనకు వీళ్ళు లీక్ చేయడం అయితే జరిగింది అఫీషియల్గా కంపెనీనే. దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ని తీసుకొని రాబోతున్నారంట. అండ్ అట్ ద సేమ్ టైం మీకు దీనికి సంబంధించినటువంటి బాక్స్ కూడా మనకు బయటకు రావడం జరిగింది. ఇక్కడ బాక్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే కొంచెం డిఫరెంట్ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్తో పాటు ఈ బాక్స్ యొక్క టఫ్ ఐడెంటిఫై చేసే విధంగా దీని మీద ఇద్దరు మనుషులు నిలబడడం కూడా జరుగుతుంది. అంటే ఈ ఫోన్ అంత టఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ మనకి రిప్రజెంటేషన్ అని కూడా అనుకోవచ్చు. చూద్దాం. నాకు తెలిసినంత వరకు ఈ నార్డ్లో 2 మొబైల్ ఫోన్స్ లాంచ్ చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సర్వే చేసినప్పుడు 25,000 అన్నారు. అలాగే దీనికి CEO ఎవరైతే ఉన్నారో సుమారుగా $500 అంటే 35,000 అంటున్నారు. కాబట్టి మేబీ దీంట్లో Nord 1 Pro లేదా Nord Pro అనేటువంటి సిరీస్ కూడా ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ న్యూస్ చెప్పడం మనకి ట్రూఫిట్ నుంచి ట్రూఫిట్ ప్రో అనేటువంటి ఒక 2WS వైర్లెస్ బడ్స్ని అఫీషియల్గా మన ఇండియాలో వీళ్ళు అమెజాన్ ద్వారా ఈరోజు మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. TWS బడ్స్ గురించి ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడు బేసిక్గా మీరు చూడాలంటే మినిమం 1,500-1,600 నుంచి అయితే స్టార్టింగ్ ఉంది. 1,800 నుంచి రెడ్మీ ఇట్లాంటివన్నీ మనకు రావడం అయితే జరుగుతుంది. సో వీళ్ళు కేవలం ₹999 మాత్రమే అఫీషియల్గా మనకు రివీల్ చేయడంతో పాటు ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా, అంటే ఇది మన ఇండియన్ కంపెనీయే వీళ్ళు మనకి ప్రొడ్యూస్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అండ్ సేల్లో కూడా తీసుకొచ్చారు. దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక 500 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. అంటే
ట్రూగా మీకు 24 అవర్స్ కంటిన్యూస్ సపోర్ట్ని అయితే మనకు వీళ్ళు ఈ ఛార్జింగ్ కేస్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈవెన్ బ్యాటరీ డిశ్చార్జ్ అయినా మళ్ళీ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సింగిల్ టైం మీరు ఛార్జ్ చేసుకున్నారంటే కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం 6 అవర్స్ దాకా మీకు మ్యూజిక్ ప్లేబ్యాక్ ఉండేటువంటి అవకాశం ఉందంట. అలాగే 15 నిమిషాలు కనుక మీరు ఛార్జ్ చేశారంటే 15% ఆఫ్ ద కేస్ ఏదైతే ఉందో ఛార్జింగ్ అవటం కూడా ఇందులో విశేషం. సో ఇదొక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే బడ్జెట్లో చూస్తుంటారో వాళ్ళైతే ఒక లుక్ వేయచ్చు. వీలైతే వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఒప్పో నుంచి ఒప్పో రెనో 4 సిరీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క లాంచ్ మన ఇండియాలో మేబీ 20 నుంచి 24వ తారీఖు మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉందంట. దీనికి సంబంధించిన ఒక టీజర్ని అయితే వీళ్ళు టీజ్ చేస్తున్నారు ఆల్రెడీ. సో కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు, మోస్ట్లీ మనకి 3rd వీక్లోనే ఉండేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మనకి టోటల్గా 2 మొబైల్ ఫోన్స్ ఉండే అవకాశం ఉంది. రెండిట్లో కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్, 2 కూడా 5G మొబైల్ ఫోన్సే. అండ్ దీంట్లో మీకు చూసారన్నట్టయితే ప్రో వేరియంట్లో ఏదైతే ఉందో వీళ్ళు AMOLED స్క్రీన్ అలాగే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని అయితే తీసుకొని రాబోతున్నారు. వేరే నార్మల్ దానిలో వచ్చేటప్పటికే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే రావడం జరుగుతుంది. కాకపోతే ప్రైస్ అయితే వీళ్ళు హెవీగానే తెచ్చేటువంటి అవకాశం ఉంది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా వీళ్ళు వచ్చేటప్పటికి అరౌండ్ 35,000 రూపీస్ దాకా తెచ్చే అవకాశం ఉంది. 35 to 40 మధ్యలో నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసినప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 మొబైల్ ఫోన్ ఉంది కదా, దీని యొక్క పేరు మార్చేటువంటి ఆలోచనలో కంపెనీ ఉంది. మార్చడం కాదు, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందనే మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసారంటే కనుక సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 అనేటువంటి పేరుని ఫోల్డ్ 2 అనేటువంటి పేరుతో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారంట. ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే దీన్ని ఆగస్ట్లో మనం లాంచ్ చేస్తున్నారు. ఆగస్ట్ 5th లాంచ్ చేసి ఆగస్ట్ 2nd లేదా 3rd వీక్ అఫీషియల్గా వీళ్ళు సేల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అదే రోజు ఏకంగా వీళ్ళు 1 కాదు 2 కాదు 4 మొబైల్ ఫోన్స్ లాంచ్ చేయబోతున్నారు. గెలాక్సీ అదే ఫోల్డ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రైస్ పేరు మార్చారో ఈ మొబైల్ ఫోన్ ఒకటి, అలాగే గెలాక్సీ Z ఫ్లిప్ ఉంది చూసారా, సో అందులో మరొక సక్సెసర్ మోడల్, అలాగే గెలాక్సీ నోట్ 20 అల్ట్రా, టోటలీ 4 మొబైల్ ఫోన్స్ అదే రోజు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఈసారి గెలాక్సీ సిరీస్లో అయితే అగ్రెసివ్ ఆఫర్స్ అలాగే అగ్రెసివ్ ప్రైజింగ్ కూడా తీసుకొని వస్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనకు వాట్సాప్ నుంచి వాట్సాప్ అతి త్వరలో ఫేస్బుక్ యొక్క మెసెంజర్తో మెర్జ్ కానుందా. మెర్జ్ అవటం అంటే కంప్లీట్లీ మెర్జ్ అవటం కాదు. సో డైరెక్ట్గా మీరు ఫేస్బుక్ యొక్క మెసెంజర్కి సంబంధించినటువంటి రిప్లైస్ ఏవైతే ఉన్నాయో మీ వాట్సాప్లో, అలాగే వాట్సాప్కి సంబంధించినటువంటి రిప్లైస్ ఏవైతే ఉన్నాయో మీరు ఫేస్బుక్ మెసెంజర్లో ఇచ్చేటువంటి సదుపాయాన్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. సో దీనికి సంబంధించినటువంటి ఒక డెవలపర్ ఎవరైతే ఉన్నారో ఆ డెవలపర్ యొక్క కోడింగ్ని బేస్ చేసుకొని చూసారంటే వాట్సాప్ యొక్క బీటా టెస్టింగ్లో మనకి ఈ డీటెయిల్స్ అన్ని బయటకు రావడం అయితే జరిగింది. సో ఇలా వచ్చిందంటే కనుక మల్టీ అప్లికేషన్స్ క్లబ్ అవుతూ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తే సో మధ్యగా అంటే అటు ఇటు మనకు యాప్ని స్విచ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఉంటుందని నా ఆలోచన. ఎనీవే ఇది ఒక గ్రేట్ మూవ్ అని నేను చెప్తాను. మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇప్పుడు మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ ప్లాటినం కస్టమర్ కేర్ సర్వీస్ సపోర్ట్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఎవరైతే ఎయిర్టెల్ అందులో కూడా పోస్ట్ పెయిడ్ యూజర్స్ ఉన్నారో లేదా ప్రీపెయిడ్లో 499 రూపాయల కంటే మంత్లీ ఎవరైతే ఎక్కువగా రీఛార్జ్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఒక ఆఫర్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో రెగ్యులర్గా ఉండేటువంటి ఇంటర్నెట్ స్పీడ్ కన్నా కానీ వీళ్ళకి హై స్పీడ్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారంటే అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్ మీరు కస్టమర్ కేర్ కానీ ఫోన్ చేసినప్పుడు మీకు త్వరగా కాల్ కలవటం అండ్ అట్ ద సేమ్ టైం మీరు కస్టమర్ కేర్ కాకుండా స్టోర్స్కి వెళ్ళినా కానీ మీకంటూ సపరేట్గా కొన్ని సర్వీసెస్ అలాగే ఒక సర్వర్ని వీళ్ళ లేదా ఒక రో మొత్తాన్ని మీకు కేటాయించేటువంటి అవకాశం అయితే ఉందంట. సో నథింగ్ బట్ కొంచెం VVIP ట్రీట్మెంట్ అని కూడా మనం అనుకోవచ్చు. కానీ ఇదంతా బాగానే ఉంది, ఇవైతే మనం చేయొచ్చు. కానీ వీళ్ళు ఎలా ఒక్కళ్ళకి మాత్రమే హై స్పీడ్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయగలరు అనేది మాత్రం యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. చూద్దాం దీంట్లో వీళ్ళు ఏం మ్యాజిక్ చేయబోతున్నారు. వాళ్ళ అలా కనుక తీసుకొస్తే తక్కువ మందికి తక్కువ కాన్సన్ట్రేషన్ అలాగే ఎక్కువ మందికి హై ఎండ్ అలర్ట్ని ప్రొవైడ్ చేయడం గురించి మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ న్యూస్ ఇప్పుడు మనకి గూగుల్ నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అలాగే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ రెండింటిల్లో కూడా మనకి పేమెంట్ సర్వీసెస్లో బయోమెట్రిక్ సిస్టమ్ని అయితే ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. అంటే ఇప్పటిదాకా మీరు ఏదైనా పేమెంట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, కంపల్సరీగా మీరైతే పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి అవసరం లేకుండా డైరెక్ట్గా మీ ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడిని బేస్ చేసుకొని మీరు పేమెంట్ సర్వీసెస్ని అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ 68 వర్షన్ నుంచి వీటిని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారంట. అలాగే ఆండ్రాయిడ్ 10లో మేబీ మోస్ట్లీ అన్ని వెండర్స్ కూడా ఈ అప్డేట్ని వీళ్ళు అప్డేట్ రూపంలో రోల్అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనివే ఇది ఒక గుడ్ మూవ్ అని నేను అంటాను. నెక్స్ట్ న్యూస్ ఇప్పుడు మనకి టిక్టాక్ నుంచి టిక్టాక్ని ఏకంగా చైనాలోనే బ్యాన్ చేయడం జరిగింది. చైనా అంటే చైనాలో కాదు, హాంకాంగ్లో. అకార్డింగ్ టు ద చైనీస్ యొక్క గవర్నమెంట్ లాస్ని బేస్ చేసుకొని వీటి యొక్క డేటాలో ఇన్సెక్యూరిటీస్ అలాగే దీనికి సంబంధించినటువంటి డేటా ప్రాపర్గా లేదు అనే ఉద్దేశంతో వీళ్ళైతే కంప్లీట్లీ హాంకాంగ్లో కూడా వీళ్ళు అతి త్వరలో ఈ సర్వీసెస్ని అయితే క్లోజ్ చేయనున్నారంటే దీనికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ని అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. చూద్దాం ఇంకా ఇదైతే బ్యాన్ అవుతుందా కాలేదా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. అదర్ కంట్రీస్ కాదు, ఈవెన్
చైనా కంట్రీలోనే వాళ్ళ యాప్స్ని బ్యాన్ చేయడం అంటే ఇది నిజంగా నాకైతే కామెడీ అనిపిస్తుంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి గూగుల్ సంస్థ దగ్గర నుంచి అండి గూగుల్ పిక్సెల్ 5కి సంబంధించినటువంటి క్యాట్ డిజైన్ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మనకి బయటకు రావడం జరిగింది. సో ప్రీవియస్లీ మనకి ఏ విధంగా అయితే లీక్స్ ఉన్నాయో సేమ్ అదే విధంగా రేర్ ఫింగర్ ప్రింట్ మౌంట్ స్కానర్ని అయితే మనం ఇక్కడైతే చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ పంచ్ హోల్ కట్అవుట్, అది కూడా మీకు లెఫ్ట్ సైడ్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం రేర్ వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ అలాంగ్ విత్ ద ఫ్లాష్, అలాగే ఒక లైడార్ని కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు అనేటువంటి రూమర్ అయితే కనపడుతుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఇప్పటిదాకా ఇది వచ్చేటప్పటికి కంప్లీట్లీ క్యాట్ డిజైనే. ఇప్పటిదాకా ఉన్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారనంటే 5.8 ఇంచెస్కి సంబంధించినటువంటి ఓఎల్ఈడి డిస్ప్లే, అలాగే యూఎస్బీ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్తో పాటుగా 3.5mm ఆడియో జాక్ ఏదైతుందో ఆ జాక్ మనకి కింద అయితే కనపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ స్పీకర్ గ్రిల్స్ని కూడా మనం అయితే చూడగలుగుతున్నాం. సో వీళ్ళు డౌన్గ్రేడ్ చేస్తున్నారా అప్గ్రేడ్ చేస్తున్నారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. చూద్దాం, కొన్ని రోజులు అయితే అఫీషియల్గా వీళ్ళే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి. నెక్స్ట్ న్యూస్ చెప్పడం మనకి మోటరోలా నుంచి మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ మొబైల్ ఫోన్ ఉంది చూసారా. ఈ మొబైల్ ఫోన్ మీద మళ్ళీ తిరిగి వీళ్ళు మరొక $500 ప్రైస్ హైక్ అయితే చేశారు. అసలు వీళ్ళు ప్రైజెస్ లాంచ్ చేసిన ప్రైస్ని తర్వాత ప్రైస్ని ఎందుకు హైక్ చేస్తున్నారు ఏంటి అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు ఇంకా అర్థం కావట్లేదు. మరి జిఎస్టీ పెరిగిన తర్వాతే వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేశారు కాబట్టి మళ్ళీ తిరిగి దీన్ని ఎందుకు హైప్ చేస్తున్నారు అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. నా ఉద్దేశం ప్రకారం ఎక్కువగా స్టాక్ ఉండకపోవటమే దీనికి ఒక పెద్ద రీజన్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్ టెక్ న్యూస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.